హాయ్ అందరికీ. ఆకుకూర పప్పు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది కదా, అందరికీ ఇష్టం ఉంటుంది కదా. ఇది ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న ఇన్సులిన్ చెట్టు ఉంది. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ ఒక ఆకు మార్నింగ్ ఈవినింగ్ తింటే షుగరు కంట్రోల్లో ఉంటుంది, నార్మల్లో ఉంటుందని ఈ ఆకుకి ఇన్సులిన్ అనే పేరు ఉంది. తో ఈరోజు పప్పు చేస్తాను. అయితే ఈ ముందే ఆ ఆకును కడిగి రంధ్రాల గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఒక చిన్న కప్పున్నర కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. ఈ ఆకునంతా కడిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఎండిన కారము, పసుపు కొంచెం వేసి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. పోపు వేసుకోవాలి. పోపు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసేసి చక్కగా వేగనివ్వాలి. కమ్మటి వాసన వస్తుంది. వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేయాలి. చిన్నగా, చాలా తక్కువ వేసేసి చక్కగా వేగనివ్వాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. నేనైతే గిన్నెను తిప్పుతున్నాను. అంతే, పోపు వేగిపోయింది. ముందే 2 విజిల్స్ వచ్చి ఉడికించుకున్న పప్పు ఉంది కదా, అందులో చక్కగా ఉడికిపోయింది. అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది కలుపుకున్నది ఆ పోపులో వేసుకోవడమే. అంతే. ఈ ఆకుతో చేసిన పప్పు ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలాసార్లు చేశాను. ఈసారి మీకు అందరికీ చెప్తున్నా, చాలా బాగుంటుంది. రైస్లోకి ప్లస్ అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది హెల్దీ కూడా. ఈ షుగర్ పేషెంట్లు ఆకు తింటే ఎంత హెల్దీగా ఉంటుందో పప్పు తింటే కూడా అంతే హెల్దీ. థ్యాంక్ యూ.